గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవునకు శ్రీకృష్ణ పరమాత్మ తత్వోపదేశం చేస్తున్నారు. దానికి ఉదాహరణగా యదువనేటువంటి మహారాజునకు అవధూతకు మధ్య జరిగినటువంటి సంవాదాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ అవధూత అంటున్నారు యదువుతో, నేను ఎంచుకున్నటువంటి గురువులు ఈ లోకంలో 24 మంది ఉన్నారు. వారి నుంచి నేను నేర్చుకున్నటువంటి విషయాలను తెలియజేస్తున్నాను, వినవలసింది అని యదు మహారాజునకు అవధూత చెప్తున్న సందర్భం. మొదటి గురువు భూమి అని చెబుతూ, భూతైరాక్రమ్యమాణోపి ధీరో దైవవశానుగైః తద్విద్వాన్న చలేత్ మార్గాత్ అన్వశిక్షం క్షితేర్వ్రతం. ఈ లోకంలో భగవంతుని వశంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ప్రాణులు ఉంటాయి. అవి నానా విధాలుగా ఉంటాయి. స్థూలములు, సూక్ష్మములు, స్థావరములు, జంగమములు, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రాణికోటి ఈ భూమి మీదే ఉన్నది. అలా ఉన్నప్పటికీ కూడా భూమి ఆ ప్రాణులను బరువుగా భావిస్తుందా? ఎంతో ఓపికగా ఆ ప్రాణులన్నింటినీ కూడా తాను భరిస్తూ ఉంటుంది. తన మార్గం నుంచి తప్పుకోకుండా ఆధారమై ఉంటుంది. తన నియమాన్ని విడిచిపెట్టదు. అదేవిధంగా సాధకుడైనటువంటి వాడు, పండితుడైనటువంటి వాడు తాను ఏదైతే పరమాత్మ గురించి తెలుసుకోవాలనే సంకల్పంతో ఉన్నాడో ఆ సంకల్పం నుంచి ఎన్ని రకములైనటువంటి ఒత్తిళ్ళున్నా వాటిల్ని భరిస్తూ సహిస్తూ సహనంతో వాటిని గణించకుండా తన వ్రత సాధన చేసుకోవాలి. ఈ విషయాన్నే నేను భూమి నుంచి నేర్చుకున్నాను. ఆ భూమిలో ఉన్నటువంటి సహన శక్తి అనేటువంటి విషయాన్ని నేను గుర్తించి తదనుగుణంగా ఆ పరమాత్మను దర్శించటం కోసం ఇతరమైనటువంటి వాటిలన్నిటినీ నేను గణించటం లేదు. ఈ సహనమే నాకు భూమి నుంచి తెలిసినటువంటి ప్రధానమైనటువంటి విద్య. అందువల్లనే భూమి నాకు గురువు అని అవధూత తెలియజేస్తున్నారు. ప్రాణులు ఎన్ని తొక్కుతున్నప్పటికీ కూడా భూమిలో ఏమాత్రము చలనం ఉండదు. ఎంతమంది ఆక్రమించినప్పటికీ కూడా తన మార్గం నుంచి జారిపోకుండా నిలబడి ఉన్నటువంటి వాడే ధీరుడనబడతాడు. ఇది భూమి నుంచి నేర్చుకోవలసినటువంటి గుణము. ఇక్కడ ముఖ్యమైన విషయం చూడండి. ఎవరి గుణాన్ని అనుసరించి వారికి ఈ ప్రకృతిలో ఎన్నో విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఆలోచన గనక ఉత్తమమైనదైతే ప్రతి విషయంలోనూ ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఎంచుకుని తద్వారా పరార్థాన్ని వెతుక్కోవచ్చు. అలా కాకుండా రంధ్రాన్వేషణ అంటారు. అన్నింటిలో కూడా దోషాన్నే చూచేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడా మంచి అనేటువంటిది కనిపించదు. ఇక్కడ ప్రతి దాంట్లో, ప్రతి పదార్థంలోనూ ఈ సృష్టిలో ఏదో ఒక ఉత్తమమైనటువంటి గుణం ఉన్నది. ఆ గుణాన్ని అనుసరించి నేను నేర్చుకోవలసింది ఏమిటి అని ఆలోచించగలిగినటువంటి వాళ్ళే తత్వవేత్తలు, పండితులని పిలువబడతారు. అవధూత చెప్పే విషయంలో ఉన్నటువంటి చక్కటి గూఢమైన రహస్యం అదే. శశ్వత్ పరార్థ సర్వేహ పరార్థైకాంత సంభవ సాధు శిక్షేత భూభృత్తో నగశిష్య
పరాత్మతాం, ఎల్లప్పుడూ ఇతరుల కోసమే జీవించటం, ఇతరులకి ఉపకారం చేయటం కోసమే తాను ఉన్నాను అనేటువంటి భావన చేయటం అనేది ఎంత గొప్ప లక్షణం. ఇది ప్రాణులలో ఎక్కడన్నా కనిపిస్తోందా అంటే నాకు పర్వతాన్ని చూపిస్తుంటే కనిపిస్తుంది. ఆ పర్వతంలో ఉన్నటువంటి పదార్థములన్నీ కూడా లోకహితం కోసమే. అందులో ఉన్నటువంటి చెట్లు కానీ, వాటి నుంచి వచ్చేటువంటి అనేక రకములైన ఫలితాలు కానీ, ఇవన్నీ ఆ పర్వతము ఎల్లప్పుడూ ఇతరుల యొక్క ఉపకారాన్ని కోరుతున్నట్లుగా నాకు కనిపిస్తుంది. సామాన్యులు చూస్తే ఏం కనిపిస్తుంది? పర్వతము, దాని మీద ఉన్నటువంటి చెట్టు చేమ, ఏదో చలనం లేనటువంటి స్థితిలో ఒక రాళ్ల గుట్ట అక్కడ ఉంది అని మాత్రమే చూడగలుగుతారు. అన్ని చోట్ల మంచిని చూడగలిగినటువంటి వారికి ఆ పర్వతాన్ని చూడంగానే ఆ పర్వతం చుట్టూ సంచరించేటువంటి ప్రాణులు ఎన్నో గడ్డి మేస్తూ ఉంటాయి. ఇలా ఎన్నో రకాలుగా ఆ పర్వతం మీద ఉండేటువంటి వృక్షజాతుల నుంచి ఎన్నో రకాలైనటువంటి సంపదలు వస్తాయి. ఇలాంటి ప్రయోజనాలని ఎన్నింటినో దర్శించవచ్చు. అందులో కూడా పరమాత్మని భావన చేసుకోవచ్చు. అందువల్ల ఆ పర్వతం కూడా పరోపకారే. పర్వతం అంటే భూమే కదా, కాబట్టి భూభృత్, అది కూడా భూమి రూపంగానే వర్ణించి చెబుతున్నారు ఇక్కడ. అలాగే నగ శిష్య, నేను చెట్టుకు కూడా శిష్యుణ్ణే. చెట్టు నుంచి, వృక్షం నుంచి నేర్చుకోదగినటువంటివి ఎన్నో ఉన్నాయి. అసలు ఈ రకమైనటువంటి దర్శనం అనేది చాలా గొప్పది. నేను వృక్షానికి కూడా శిష్యుణ్ణై ఉన్నాను. చలించకుండా ఉండేటువంటి చెట్టు గురువుతో సమానం. ఎందువల్ల? ఎప్పుడూ దాని నుంచి వచ్చేటువంటి ప్రతి వస్తువుని అందరూ ఉపయోగించుకుంటారు. చెట్ల బెరళ్ళ దగ్గర నుంచి మొదలెడితే ఆకులు కానీ, పుష్పాలు కానీ, ఫలాలు కానీ, చెట్టు నీడ కానీ, దాంట్లో పనికిరానిదంటూ ఏమీ లేదు. జీవించి ఉన్నప్పుడు, నిర్జీవమైనప్పుడు, సమస్త కాలములలోనూ అన్ని రకాల జగత్తునికి ఉపయోగించేటువంటి ప్రాణవాయువునిచ్చేటువంటి చెట్లు ఉన్నాయి. అలాగే నీడనిచ్చేటువంటి చెట్లు ఉన్నాయి, మధుర ఫలాలనిచ్చేటువంటి చెట్లు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి చెట్లు ఈ భూమిపై ఉన్నటువంటివన్నీ ఇతరుల ప్రయోజనం కోసమే అవి భగవంతుని చేత సృష్టింపబడ్డాయా అన్నట్టు. కాబట్టి నాకు చెట్టు కూడా, వృక్షం కూడా గురువే. ఇందులో చూడండి ఎంత ఉదాత్తమైనటువంటి ఆలోచన ఉందో. గుణాన్ని గ్రహించేటువంటి వారికి ప్రతి చోట గురువు కనిపిస్తాడు. కాబట్టి నేను వృక్షానికి శిష్యుణ్ణే, ఈ విషయాన్ని నేర్చుకున్నాను అని ఆ అవధూత తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు భూమికి సంబంధించినటువంటి ఆ భూమి గురించి, అలాగే పర్వతాల గురించి, వృక్షాల గురించి చెప్పిన తర్వాత తనకు రెండవ గురువుగా ఎవరు అంటే వాయుదేవుడు అని చెబుతూ వాయువు ద్వారా నేర్చుకోవలసింది ఏమిటో చెప్తున్నారు. ప్రాణవృత్యైవ సంతుష్యేత్ మునిర్నైవేంద్రియ ప్రియై జ్ఞానం యథా ననస్యేత నావకీర్యేత వాంగ్మనః. మనం ఆహారం తీసుకుంటూ ఉంటాం. ఆహారం దేనికోసం తీసుకోవాలి అంటే సాధకుడైనటువంటి వాడు, పరమాత్మను చేరుకోవాలనే సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రాణాన్ని నిలబెట్టుకోవటం కోసమే ఆహారం స్వీకరించాలి. అంతే తప్ప రుచులు కోరితే అది ఇంద్రియ లోలత్వం అవుతుంది. కానీ పరమాత్మని తెలుసుకునేటువంటి విధానం ఎందుకు అవుతుంది? ఆహారం అనేది ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి. ఏమండి, ఇప్పుడు ప్రాణాన్ని నిలబెట్టుకోవటం దేనికి అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానశక్తి నిలబడడానికి. జ్ఞానశక్తితో మనం పరమాత్మను చేరుకోవాలంటే, ఆ జ్ఞానశక్తి నిలబడి ఉండాలంటే మరి ఈ దేహంలో ప్రాణం ఉండాలిగా. ఈ దేహాన్ని అలా మలుచుకుని ప్రాణశక్తిని నిలబెట్టుకుని తద్వారా పరమాత్మను పొందేటువంటి సాధన చెయ్యాలి. ఇంద్రియములపై ఉండేటువంటి మమకారాన్ని, ఆ ఇంద్రియాలు కోరేటువంటి ప్రయోజనాన్ని అరికట్టినట్లయితే మన వాక్కు కానీ, మనస్సు కానీ అన్నీ నియమబద్ధంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి, వేటికి అధీనము కావు అని చెబుతూ విషయేష్వావిశన్ యోగి నానాధర్మేషు సర్వతః గుణదోష వ్యపేతాత్మా న విషజ్యేత వాయువత్. వాయువు ఏ విధంగానైతే గుణదోషములను గణించకుండా అన్నిటి పట్ల సమంగా వ్యాపించి ప్రసరిస్తూ ఉంటుందో, అదేవిధంగా సాధకుడు కూడా గుణదోషములను లెక్క పెట్టడం అనేది విడిచిపెట్టాలి. గుణదోష వ్యపేతాత్మ నవిషజ్యేత, వేటి యందు సంగము కలిగి ఉండకూడదు అని చెబుతూ
శబ్దాది విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇంద్రియాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలే. ఆ ఇంద్రియములను ప్రలోభపెట్టేటువంటి శబ్దాదులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటి యందు ఇంద్రియములు ఆసక్తమవ్వకుండా, అవన్నీ అనుభవించాల్సి వచ్చినప్పటికీ కూడా వాటి మీద సంగం లేకుండా ఉన్నటువంటి వాడే సాధకుడని చెప్పబడతాడు. దీనికి ఉదాహరణ వాయువే. వాయువు ఎన్నో రకాలైనటువంటి ప్రదేశాల్లో ప్రసరిస్తూ ఉంటుంది, సమంగా ప్రసరిస్తుంది. ద్వేషము మిత్రత్వము వేటియందు లేదు, సమానంగా ఉంటుంది. కానీ దుర్గంధం ఉన్నప్పుడు ఆ దుర్గంధాన్ని ఆ వాయువు మోసుకెళ్తుంది. సుగంధం ఉన్నప్పుడు సుగంధాన్ని మోసుకు వెళ్తుంది. ఈ సుగంధం కానీ దుర్గంధం కానీ వాయువు యొక్క లక్షణమా? వాయువు యొక్క లక్షణం ఆ సుగంధము కాదు, దుర్గంధము కాదు. కాబట్టి అనతి కాలంలో వెంటనే వాటిని విడిచిపెట్టి పట్టించుకోకుండా తనదైనటువంటి స్వచ్ఛతను పొందుతుంది వాయువు. అవక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని మోసుకొచ్చింది, ఆ తరువాత వాటిని విడిచిపెట్టి వెంటనే తన సహజ స్థితిని మళ్ళీ పొందుతుంది. అలాగే ఈ దేహాన్ని ధరించినందుకు గాను ఈ దుష్టమైనటువంటి వాసన, సుగంధంతో కూడిన వాసన, ఇలాగే ఈ దేహాన్ని ధరించినందుకు గాను మనకి కూడా ఈ ఇంద్రియ సంబంధమైనటువంటి ప్రలోభాలు కనిపిస్తూ ఉంటాయి. అవి వద్దనుకున్న జీవితంలో తగులుతూనే ఉంటాయి. ఆ తగిలినప్పుడు వాటికి ఆసక్తం కాకుండా వాయువు వెంటనే ఆ సుగంధాన్ని దుర్గంధాన్ని విడిచిపెట్టి తన సహజ స్థితిని పొందుతూ ఉంటుందో, అదేవిధంగా సాధకుడు కూడా ఈ లోకంలో ఉండేటువంటి విషయముల పట్ల, శబ్దాదుల పట్ల సంగం లేకుండా వెంటనే వాటిని విడిచిపెట్టి పరమాత్మ చింతలో ఉండాలి. వాయుదేవుడిని చూస్తూ ఉంటే ఈ రకంగా ఉండాలి అని నాకు వాయుదేవుడు గురువుగా కనిపిస్తున్నాడని అవధూత చెబుతున్నారు. పార్థివేష్విహ దేహేషు ప్రవిష్ట తద్గుణాశ్రయ గుణైర్నయుజ్యతే యోగి గంధైర్వాయురివ ఆత్మదృక్. అదే విషయాన్ని అందంగా వర్ణిస్తున్నారు. సాధకుడు ఈ పృథివిలో ఉండేటువంటి సమస్తమైన వికారాలు ఏవైతే ఉన్నాయో, ఈ దేహముల యందు కలిగే వికారాలు ఏవైతే ఉన్నాయో, కర్తృత్వ భోక్తృత్వాదులు, నేను నాది అనేటువంటి అహంకారములన్నింటినీ విడిచిపెట్టి ఈ దేహాన్ని ధరించినప్పుడు మనకి సమీపించేటువంటి అలాంటి విషయ వాసనలను, అహంకారాదులను వాయువు వలె విడిచిపెట్టాలి. వాయువు ఏ విధంగానైతే ఆ సుగంధాన్ని దుర్గంధాన్ని రెండింటినీ కూడా ఆ క్షణమే విడిచిపెట్టి తన సహజస్థితిని పొందుతుందో, అలా ధీరుడై అంతటా సమమైనటువంటి బుద్ధితో వాయువు వలె సంచరించాలయ్యా అని చెబుతూ, శుద్ధ చైతన్య స్వరూపుడై ఉండాలి సాధకుడైనటువంటి వాడు. ఈ దేహానికి కలిగేటువంటి పరిణామాలు కానీ ఇలాంటి వాటిల్ని ఏమాత్రము లెక్క చేయకూడదు. ఈ దేహం ఉన్నందుకు ఇందులో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. బాల్యంలో ఒకలా ఉంటాం, ఆ తరువాత కొన్ని మార్పులు వస్తాయి శరీరంలో, వృద్ధాప్యంలో కొన్ని వస్తాయి. ఇవన్నీ దేహానికే కానీ ఆత్మకు లేవు అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకున్నటువంటి వాడే సాధకుడవుతాడు. అంతర్హితశ్చ స్థిరజంగమేషు బ్రహ్మాత్మభావేన సమన్వయేన వ్యాప్త్యా అవ్యవచ్ఛేదమసంగమాత్మనో మునిర్నభస్త్వం వితతస్య భావయేత్. ఈ విధంగా వాయువు ఒక గురువు అని చెప్పిన తర్వాత ఆ కనిపించే ఆకాశం కూడా నాకు గురువే అంటున్నారు ఆ అవధూత. ఆకాశాన్ని గురువుగా భావన చేసి నేను సాధన చేస్తున్నాను. పరమాత్మ తత్వాన్ని పొందటానికి, పరమాత్మను చేరుకోవటానికి ఇదిగో ఈ ఆకాశం కూడా మనకు గురువుగానే ఉపకరిస్తుంది. గురువే. ఆకాశం అంతటా వ్యాపించి ఉంది ఈ జగత్తులో. ఆకాశము లేనటువంటి చోటంటూ ఏదీ లేదు. ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి కదిలేవి కదలని పదార్థాలు. వాటన్నిటితో నిండిన ఈ విశ్వంలో ఎక్కడ చూచినా కూడా ఆకాశం నిండా ఉంటుంది. అలాగే ఆకాశంలాగానే పరమాత్ముడు కూడా ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఈ పదార్థాలతో ఆకాశానికి ఎటువంటి సంబంధము లేదు. పరమాత్మ ఆత్మస్వరూపం కూడా అంతా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఈ దేహాదులతో కానీ వికారములతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము ఆ పరమాత్మకి లేదు అని చెప్తూ ఉన్నారు. ఎంత వ్యాపించినా కూడా ఆకాశంలో ఎక్కడైనా మార్పు అనేది కనిపిస్తుందా? కనిపించదు. అలాగే
అంతటా వ్యాపించినటువంటి పరమాత్మ స్వరూపానికి కూడా ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. భౌతికంగా కనిపించేటువంటి ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో అవేవి ఆత్మకు అంటవు, పరమాత్మకు సంబంధం లేదు అని వర్ణించి చెబుతున్నారు. వ్యాప్త్యా అవ్యవచ్ఛేదమసంగమాత్మను మునిర్నభస్త్వం వితతస్య భావయేత్. ఈ రకంగా ఆకాశాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అంతటా వ్యాపించిన ఏ స్వరూపానికి సంగం లేనటువంటి స్వరూపం ఆకాశంది. అలాగే మనం కూడా వేటితో సంగం లేకుండా ఉండాలి. తేజోవన్నమయైర్భావై మేఘాద్యై వాయునేరితై నస్పృశ్యతే నభస్తద్వత్ కాలసృష్టై గుణై పుమాన్. మనం ఒక్కసారి ఆకాశాన్ని పరిశీలించి చూస్తే ఆ ఆకాశంలో మేఘాలన్నీ సంచరిస్తూ ఉంటాయి, ఆకాశానికి అంటుకున్నట్టు ఉంటాయి. కానీ నిజానికి మేఘాలు ఆకాశాన్ని అంటుకున్నాయా? ఆకాశంలో కనిపించేటువంటి ఈ మేఘాలన్నీ వేటితో కూడి ఉన్నాయి అంటే తేజస్సుతో కూడున్నాయి, పొగతో కూడి ఉన్నాయి, కొంత పృథివీతత్వం కూడా వాటిలో ఉన్నదని చెబుతూ ఉన్నారు. ఆకాశంలో వాయువు చేత ప్రేరేపింపబడినటువంటి మేఘాలు ఈ తత్వములు కలిగినవై సంచరిస్తూ ఉంటాయి. మేఘ సందేశంలో కాళిదాసు చెప్తారు, మేఘం అంటే ఎలా ఏర్పడింది? ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాతః మేఘ. పొగ, తేజస్సు, నీరు, అలాగే వాయువు, ఈ నాలుగిటితో కూడినదే ఆ మేఘము. వీటి సంఘాతమే ఆ వాయువు ద్వారా ప్రేరేపితమవుతూ ఈ పొగ, తేజస్సు, అలాగే భూమి, ఈ తత్వాలతో కూడినటువంటి మేఘం ఆకాశాన్ని అందుకున్నట్లుగా ఉంటుంది, ఆకాశానికి అంటినట్లుగా ఉంటుంది. అలాగని చెప్పి ఆకాశాన్ని అంటుకుంటుందా? ఆ మేఘము అంటుకోదు కదా. మరి కానీ ఆకాశానికి ఎప్పుడూ స్పృశించి ఉన్నట్లుగానే ఆ మేఘాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ కాలము చేత సృష్టింపబడినటువంటి సమస్తమైనటువంటి గుణాలతో కూడి ఉన్నప్పటికీ కూడా వాటిని అంటకుండా చూసుకోవాలి. మాయాగుణముల ద్వారా వచ్చినటువంటి సమస్తమైనటువంటి ఇంద్రియాలు కానీ, ఇతరమైనటువంటి ప్రయోజనాలు, ఇంద్రియార్థాలు కానీ ఇవేవి మనకు అంటకుండా ఆకాశంలాగా ఉండాలి. ఆ మేఘాలనేవి ఇంద్రియాలు లాంటివి. ఇంద్రియాలు మనకు అంటినట్లుగా కనిపిస్తున్నా వాటితో సంగం లేకుండా ఉండాలి. మేఘాలు ఏ విధంగానైతే ఆకాశాన్ని అంటినట్లున్నా అంటలేవో అలాగే మనని కూడా ఈ విషయములనేవి అంటకుండా మనం చూసుకోవాలి. ఇది నేను ఆకాశాన్ని చూసి నేర్చుకున్నాను. ఆకాశం దేనికి సంబంధం లేకుండా విస్తరించి ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది, కానీ దానికి మాత్రం ఏమీ అంటదు. అలాగే పరమాత్మ స్వరూపం కూడా అదే అని సాధకుడు తెలుసుకోవాలి. స్వచ్ఛ ప్రకృతితః స్నిగ్ధః మాధుర్యస్తీర్థభూర్నృణాం మునిః పునాత్యపాం మిత్రం ఈక్షో స్పర్శకీర్తనైః. ఇందులో నీటిని గురువుగా భావన చేసి అవధూత తెలియజేస్తున్నారు. ఆకాశం గురించి చెప్పారు, ఆ తరువాత ఇప్పుడు నీటిని చూసినప్పుడు కూడా నాకు ఆ నీరు గురువుగా కనిపిస్తోంది అంటున్నారు అవధూత ఆ యదుమహారాజుతో. నీరు ఏ విధంగా గురువైంది అంటే నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే సాధకుడు కూడా ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. అలాగే సహజ సిద్ధంగానే మృదు స్వభావం కలిగి ఉంటాడు. నీరు కూడా ఎప్పుడూ తీయగా ఉంటుంది, మాధుర్యంతో కూడి ఉంటుంది. ఎవరైతే ఆ నీటిలో ప్రవేశిస్తారో వాళ్ళని పునీతుల్ని చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే తమని సమీపిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సాధకుని యొక్క చక్కని సాంగత్యం వల్ల ఆ తీర్థంలో స్నానమాడిన వాళ్ళు పునీతులైనట్లుగా ఈ సాధకుని యొక్క చక్కని సాంగత్యం వల్ల వాళ్ళు కూడా పునీతులైపోతూ ఉంటారు. కాబట్టి సహజంగా ఏ విధంగానైతే నీరు స్వచ్ఛంగా ఉంటుందో, పవిత్రత ఉంటుందో, అదేవిధంగా సాధకుడు కూడా అదే విధమైనటువంటి లక్షణం కలిగి ఉండాలి అని ఆ నీటిని చూచి ఆ నీటిని గురువుగా నేను భావన చేస్తున్నాను అని ఆ యోగి అవధూత తెలియజేస్తున్నారు. తేజస్వీ తపసా దీప్తో దుర్ధర్షోదరభాజన సర్వభక్షోపి యుక్తాత్మా నాదత్తే మలమగ్నివత్. ఇప్పుడు అగ్నిని చూచి ఆ అగ్ని కూడా గురువే అని చెబుతున్నారు. అంటే పంచభూతాలు గురు సమానం.
భూమిని గురించి చెప్పారు, ఆకాశం గురించి చెప్పారు, నీటిని గురించి చెప్పారు, వాయువు గురించి చెప్పారు. ఇప్పుడు అగ్నిని చూచినప్పుడు కూడా అగ్ని ద్వారా నేర్చుకోదగినటువంటి లక్షణాలు ఏమిటి, సాధకుడు ఎలా ఉండాలి, పరమాత్మని చేరుకోవాలనుకునేటువంటి సాధకుడు ఏ విధంగా అగ్నిని చూసి నేర్చుకోవాలో అవి చెబుతున్నారు. తేజస్వి తపసా దీప్త, ఎప్పుడు తపస్సుతోనే కూడి ఉండి తేజస్సంపన్నుడై ఉండి ఎవరితో కలిసినా కూడా అది అంటకుండా ఉండడం. మనని కలిసిన వాళ్ళు మన వల్ల పవిత్రులవడమే తప్ప వారికి ఉండేటువంటి ఏదైనా దోషం మనకి అంటనే అంటదు. అది సాధకుని యొక్క గొప్పతనము. అగ్ని అన్నిటినీ భక్షిస్తుంది, అంతటా వ్యాపిస్తుంది. దేన్ని దహించినా కూడా అది ఉత్తమమైన పదార్థమా ఉత్తమం కాని పదార్థమా అనేటువంటి భేదం అనేది అగ్నికి లేదు. అదేవిధంగా సాధకునకు కూడా ఉత్తమ నీచమైనటువంటి భావనలు గుణదోషముల యొక్క లెక్క ఎప్పుడూ సాధకునికి ఉండకూడదు. అగ్ని వలె పవిత్రమైన స్వచ్ఛమైన హృదయం కలిగినటువంటి వాడై అంతా బ్రహ్మమయంగా దర్శించగలిగి అగ్నిహోత్రుని వలె నిరంతరము అందరి యందు సమమైనటువంటి బుద్ధితో ఉండగలిగినటువంటి వాడే. ఇది అశుద్ధము, ఇది శుద్ధము, ఇది దోషము, ఇది గుణము అనేటువంటి వికారాలు ఈ హృదయమునకు ఆత్మకు లేవు అని గుర్తించగలిగినటువంటి వాడే సాధకుడవుతాడు అని అగ్నిని నేను గురువుగా భావించి తెలుసుకున్నటువంటి విషయము. అగ్ని ఏదైతే ఉంటుందో, ఏది దొరుకుతుందో దాన్ని దహిస్తుంది. ఆ దహించిన దాంతోనే తృప్తి పడుతుంది. అదేవిధంగా సాధకుడు కూడా లభించినటువంటి దాంతోనే తృప్తి పడాలి. ఎక్కువగా లభిస్తే ఎక్కువ దహిస్తుంది, తక్కువ ఇంధనం ఉంటే ఆ తక్కువ ఇంధనాన్ని దహిస్తుంది. అదేవిధంగా సాధకుడు కూడా ఏది దొరికితే దానితో తృప్తి చెంది భిక్షాటన చేసి భిక్షుని యొక్క ప్రవర్తనతో భిక్షుకుని యొక్క ప్రవర్తనతో ఉండాలి తప్ప రుచుల పట్ల ఆసక్తి కలిగిన వాడై ఉండకూడదు. అగ్నికి రుచి లేదు, ఏదైనా దహిస్తుంది. అలాగే సాధకుడు కూడా అంతే అని చెబుతూ ఉన్నారు. క్వచిచ్ఛన్నః క్వచిత్ స్పష్టః ఉపాస్య శ్రేయ ఇచ్ఛతాం భుంక్తే సర్వత్ర దాతॄణాం దహన్ ప్రాగుత్తరాశుభం. ఈ అగ్ని ఏ పాపము అంటనిది ఏ విధంగా అవుతుందో, స్పృశించరానిది ఏ విధంగా అవుతుందో, సాధకుడు కూడా ఆ విధమైనటువంటి దివ్యమైనటువంటి తేజస్సుతో ఉండాలి. అగ్ని స్వరూపం ఏమిటి? ఒక్కోసారి ప్రకటితమవుతూ ఉంటుంది. అగ్ని యొక్క తేజస్సు ఒక్కోసారి నిగూఢంగా కూడా ఉంటుంది. ధూళి ఇత్యాదుల చేత కప్పబడినటువంటి తేజస్సు ఉంటుంది. అది ఒక్కోసారి కప్పబడి ఉంటుంది, ఒక్కోసారేమో బయటికి కనిపిస్తూ ఉంటుంది. క్వచిచ్ఛన్నః క్వచిత్ స్పష్టః, ఒక చోట దాగినటువంటి అగ్ని, వేరొక చోట ప్రకటితమైనటువంటి అగ్ని. తనను ఆశ్రయించినటువంటి వారి కోసం ఈ సాధకుడు కూడా అప్పుడప్పుడు తనలో ఉన్నటువంటి శక్తిని ప్రకటిస్తూ వారికి ఉపదేశం చేస్తాడు. లేదా కప్పబడినటువంటి అగ్నిలాగా నిగూఢమైనటువంటి తేజస్సు కలిగిన వాడై ఉంటాడు. ఎవరైతే తన దగ్గరికి వచ్చినటువంటి వారు ఉంటారో వారికి తగినటువంటి ఉపదేశాన్ని ఇవ్వడం అనేటువంటిది ప్రకటితమైన అగ్నితో సమానమైనటువంటి ఆ సాధకుని యొక్క దివ్యమైన తేజస్సు. శ్రేయస్సు కోరినటువంటి వారు ఆ విధంగా వారిని ఆ సాధకుణ్ణి సమీపించి తత్వజిజ్ఞాస ఉన్నటువంటి వారి ద్వారా పరమాత్మను గురించి తెలుసుకుంటారు. అగ్ని ఏ విధంగా ప్రకటితమై యజ్ఞం చేసేటప్పుడు అర్పించేటువంటి హవిర్భాగాలను స్వీకరిస్తూ ఉంటాడో, అందరికీ మేలు చేస్తూ ఉంటాడో, అదేవిధంగా సాధకుడైనటువంటి వాడు కూడా సమర్పించినటువంటి భక్తులు ఇచ్చినటువంటి వాటిని స్వీకరించి వాటి మీద ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా వారికి శ్రేయస్సుల్ని కలిగించేటువంటి లక్షణం కలిగి ఉంటాడు. అగ్నివలే సమమైనటువంటి భావన కలిగి ఉంటాడు. కాబట్టి అగ్ని కూడా నాకు గురువుతో సమానము అని పంచభూతములలో అగ్నిస్వరూపం ఏ విధంగా ఉందో వర్ణించి చెబుతూ ఉన్నారు. స్వమాయయా సృష్టమిదం సదసల్లక్షణం విభు ప్రవిష్ట ఈయతే తద్వత్ స్వరూపోగ్నిరివైధసి. పరమాత్మ తన మాయచే ఈ సమస్తమైనటువంటి జగత్తును కూడా సృష్టించాడు. ఆ సృష్టించిన దాంట్లో పశుపక్ష్యాదులున్నాయి, దేవతలున్నారు, మానవులున్నారు, స్థావర జంగమాత్మకమైనటువంటి అనేక రకములైన పదార్థాలున్నాయి. వీటన్నిట్లో కూడా పరమాత్మ ఆయా స్వరూపాలతోనే ఉన్నాడు. ఆయా స్వరూపాలంటే
స్వల్పమైన స్వరూపాలు ఉన్నాయి, ఉన్నతమైన స్వరూపాలు ఉన్నాయి. అన్నిట్లోనూ అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే. అదేవిధంగా అగ్ని కూడా దేన్నైతే తాను దహిస్తూ ఉన్నదో ఆ ప్రమాణంలో అలాగే ఉంటుంది. కానీ అగ్ని యొక్క స్వరూపం అదే అని మనం చెప్పగలమా? అగ్ని సమానమైన రూపం కలిగినటువంటి వాడే, తన రూపం తనకు కలిగి ఉంటాడు. దహించేటువంటి పదార్థాన్ని అనుసరించి ఆ స్వరూపంలో కనిపించినంత మాత్రాన ఆ మాత్రమే అగ్ని అని మనం చెప్పలేం కదా. అలాగే విభిన్న రూపములు కలిగినటువంటి ఈ దేహధారులలో అంతర్యామిగా ఒక్కడిగా ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూపం అంతటా వ్యాపించి ఉన్నది, ఒకటిగానే ఉన్నది అని వర్ణించి చెబుతూ అగ్ని కూడా నాకు దైవ స్వరూపమే అని ఆ పంచభూతాల నుంచి గురువుగా నేర్చుకోదగిన విషయాలను ఈ అవధూత ఆ యదుమహారాజునికి తెలియజేస్తున్నారు. మరి ఆ తరువాత విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.